హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో మానవ శరీరం చాలా అవయవాల సమ్మేళనం. ఈ అవయవాల్లో ప్రధానమైంది గుండె. ఈ గుండె గురించి మనం ఎక్కువ సార్లు వింటూనే ఉంటాం. గుండెకి సంబంధించి చాలా మాటలు పాటలు కూడా రాస్తూనే ఉంటారు. మరి కొన్ని సినిమాల్లో డైలాగ్స్ కూడా ఉంటాయి. నీకెన్ని గుండెలు రా అని పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. సో గుండె ఒకటేనా? నిజానికి గుండె 2 గుండెలు. ఒకటి కాళ్ల పిక్కల్లో ఉండేటువంటి గుండె, అదేంటో తెలుసుకుందాం. సో గుండెకి సంబంధించినటువంటి అవయవాలన్నిటి కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో దీన్నే ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా చెప్తూ ఉంటాము. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే అవయవాలన్నీ కూడా వాడుకున్న తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారిపోతూ ఉంటుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే ఉంటుందో కాళ్ల పిక్కల కండరాల దగ్గర నుంచి కూడా మొత్తం గుండెకి సరఫరా అవుతూ ఉంటుంది. ఇలా గుండెకి సరఫరా అవుతున్న క్రమంలో భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా ఈ కాళ్ల కండరాల దగ్గర నుంచి కూడా గుండెకి సరఫరా జరుగుతూ ఉంటుంది రక్తం. ఇలా జరుగుతున్నప్పుడు కొంతమందికి బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాన్నే కార్డియోవెస్కులర్ అని పిలుస్తూ ఉంటారు. కొంతమందికి ఈ ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, కాళ్ళకి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే కనుక, చాలా మంది ఎక్కువసేపు కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి కదలకుండా ఉంటూ ఉంటారు. వ్యాయామం సరిగ్గా చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఒబేసిటీకి వెళ్ళిపోతూ ఉండటం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. కొంతమందికి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది బ్లడ్. ఇలా గడ్డలు కట్టడాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటారు. ఈ గడ్డలు కట్టినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది లంగ్స్ లోకి వెళ్లి చిన్న చిన్న ముక్కలుగా మారిపోతూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ముక్కలు ముక్కలుగా అయిపోయినటువంటి రక్తాన్ని పల్మనరీ ఎంబాలిజం అని అంటారు. చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకు వస్తుంది ఇది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరికి ఉన్నాయి అంటే కనుక, 40 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఒబేసిటీతో ఎవరైతే ఉన్నారో, బీపీ షుగర్లు కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటి డిజార్డర్ రావచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ వస్తున్నాం. సో ధూమపానం, మద్యపానం ఇలాంటివి ఏవైతే చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఇవి ఎక్కువగా అటాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవైతే వ్యాయామం సక్రమంగా చేయకుండా కూర్చున్న ప్రదేశం నుంచి కదలకుండా ఎవరైతే ఉంటున్నారో ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగినట్టే లెక్క. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే లేడీస్ ఎక్కువగా శుభకార్యాలు జరుగుతున్నాయి లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ పెట్టుకుని నెలసరి సమస్యలకు సంబంధించి నెలసరి రాకుండా ఉండటం కోసం ఏవైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో, డాక్టర్ సలహా లేకుండా ఏవైతే మందులు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విధమైన సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. నేను వి పావని సతీష్.